అపవిత్రమైన సోది చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి పనే ఉండదు, పని చేయరు, తింటారు, తిరుగుతూ ఉంటారు, ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద పడతారు, ఆలస్యం విలసం తింటారు, వ్యర్థమైన వంశావళులు లేని కథలు చెప్తా ఉంటారు. వంశావళులు లేని కథలు, పనికి మాలిన మాటలన్నీ, మొదలబోతు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వారు ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతున్న వాళ్ళని మీ ఇంటికి రానియకూడదు. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగే వాళ్ళని వారు కొంపలు అంటబెడతారు, కొంప కాలిపోతుంది. భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు చేస్తాయి. అలాంటి వాళ్ళు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంటారు. పని లేని వారిని రానియకుండా చూసుకోవాలి. ఆ పని లేని వాళ్ళే పనికి మాలిన స్టోరీస్, కథలు, జరిగిన సంఘటనలు కానీ జరగని సంఘటనలు కానీ చెప్తూ ఉంటారు. వారికి అపవిత్రం ఇష్టం, అపవిత్రమైనవన్నీ మాట్లాడుకోవడం వారికి ఇష్టం. ఎవరు దొరుకుతారా వింటారా అని చెప్పి, ఒకవేళ నువ్వు దొరికేవంటే నీకు చెప్తారనుకో, నీకు అర్థమైపోతుంది మొదట్లోనే ఇది అపవిత్రమైంది, నాకు పని ఉంది నేను వెళ్తాను అనేసి వెంటనే తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే, పారిపోతే మంచిది.